సొలొమోన్ గిబియోనులోకి వెళ్ళి దహన బలులు అర్పించి ప్రార్థన చేశాడు. రాత్రి దేవుడు కల్లోకి వచ్చి అన్నాడు, సొలొమోన్ ఏం కావాలో కోరుకో, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే సొలొమోన్ ఏం కోరుకున్నాడు? అయ్యా, నాకంటే గొప్పవాడు అబ్షలోము ఉన్నాడు, అమ్నోను ఉన్నాడు, అన్నలు చాలామంది ఉన్నారు. వాళ్ళు నాకంటే వయసులో గొప్పవాళ్ళు, అందగాళ్ళు, సమర్థులు, తెలివిగల వాళ్ళు, చాకచక్యం గల, ఆల్రెడీ యుద్ధ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు. ఏవి లేనోడిని తీసుకొచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావంటే నాకున్న సమర్థతను బట్టి కాదు, నా మీద నీకున్న నమ్మకాన్ని బట్టి ఉంచావు. నా తండ్రి యొక్క ప్రార్థనకి నువ్వు జవాబిచ్చి నా తండ్రి మాటను నువ్వు నెరవేర్చావు కాబట్టి నన్ను ఇక్కడ ఉంచావు. కాబట్టి ఇక్కడ నేను ఉన్నాను అని అంటే వాళ్ళందరికంటే యోగ్యుని కాబట్టి నేను ఇక్కడ లేను. నేను అసమర్థుడినైనా ఇక్కడ ఉన్నాను అని అంటే నిన్ను బట్టి నేను ఇక్కడ ఉన్నా. నన్ను ఇక్కడ ఉంచినటువంటి నువ్వు మహిమపరచబడాలంటే, నన్ను ఇక్కడ ఉంచినందుకు దేవుడు బెస్ట్ రాజును సెలెక్ట్ చేశాడ్రా అని చెప్పి దేవుడికి మహిమ కలగాలంటే, ప్రభువా నేను ఇక్కడుండి కరెక్ట్ అయిన న్యాయం చేయాలి. ఏమిటా న్యాయం? నువ్వు నాకు అనుగ్రహించిన ఈ సుశాలమైనటువంటి ఈ దేశం, ఈ విస్తరింప చేసినటువంటి ఈ రాజ్యంలో వీళ్ళకి తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానం సరిపోదు. నువ్వు నిలబెట్టిన వాడు సమర్థుడు అని నీకు మహిమ తేటం కోసం నాకేమివ్వు? జ్ఞానం దయచేయి చాలు అన్నాడు. ఒక మాట చెప్పండి, ఈయన జ్ఞానం అడిగింది మిషన్లు కనిపెట్టడానికి, పుస్తకాలు రాయడానికి, గొప్పోడుగా నిరూపించుకోవడానికి కాదు. దేవుడిచ్చినటువంటి హోదాకి, స్థానానికి కరెక్ట్ అయిన న్యాయం చేసి దేవుని చాయిస్ గొప్పది అని దేవుడికి చప్పట్లు కొట్టేటట్టు చేయటం కోసం ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఈయన మనసులో ఉన్నది అదొక్కటే. సహజంగా రాజులు ఏమడుగుతారు? రాజుకి ఎప్పుడూ కూడా సింహాసనం త్రిట్ ఉంటుంది, అధికారం యొక్క త్రిట్ ఉంటుంది. ఎవడో రాజు వచ్చి ఈయన తన్ని ఈ రాజ్యాన్ని వశపరిచేసుకుంటాడు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఎప్పుడు రాజ్యంలో దీర్ఘాయుషు, చచ్చిపోయేంత వరకు రాజ్యం తనతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. శత్రురాజులందరి మీద విజయాన్ని కోరుకుంటారు. భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని రాజులు ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా విలాసవంతంగా బతకడానికి ఇష్టపడతారు. వీటిలో ఏది అడగకుండా దీన్ని అడిగినందుకు దేవుడు అంటున్నాడు, ఆ ప్రార్థన యెహోవాకు ఏమైందంట? అనుకూలంగా ఉందట. మీరు విషయాన్ని గ్రహించారా? అక్కడ ఆయన స్వార్థం కోసం ఆయన అడగట్లేదు, దేవుని యొక్క చిత్త నెరవేర్పు కోసం, ఆయన చాయిస్ కరెక్ట్ అనేది రుజువవటం కోసం ఆయన సహాయాన్ని అడుగుతున్నాడు. ఎలా అడిగితే అది నిజమైన మొర్ర, ఎలా అడిగితే అది కరెక్ట్ అయిన ప్రార్థన, ఏ విధంగా అడిగేది దేవుని దృష్టిలో 100కి 200% మార్కులు తెస్తుంది అని అంటే ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు శత్రువుల యొక్క ప్రాణాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, అధికారాన్ని, ఘనతను కానీ నువ్వు అడగలేదు కాబట్టి ఇదిగో నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాను, నువ్వు అడగనవి కూడా నీకు ఇస్తున్నాను. దేవుడు ఎప్పుడు ఇలా స్పందిస్తాడు? ఇలా స్పందింపచేసి ఆయన ద్వారా జవాబును తీసుకొచ్చే ప్రార్థనే మొర్రే నిజమైనటువంటి మొర్ర. మీరు ప్రార్థన చేసి మీకు మీరు సంతృప్తి పడి అబ్బా 2 గంటలు టైం చూసి 2 గంటలు గొంతు కూడా పోయింది, అక్కడ చెవులోకి జోరికి కూడా పోలా, ఉపయోగం ఏంటి? దట్స్ ద రీజన్ ఈరోజు మీకు సూపర్లేటివ్ డిగ్రీ చెప్తున్నా. నిజముగా మొర్ర పెట్టడం అంటే నాట్ ఫర్ యువర్ పర్పస్ బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ యువర్ ప్లెజర్ but for the pleasure of God, not for your greed but for the Lord. దేవునికి స్తోత్రం. నీ స్వార్థం కోసం కాదు, దేవుని చిత్తం కోసం. ఎవ్వడు ప్రార్థన చేస్తాడో, ఏ ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. వాళ్ళు అడిగింది కాదు, అడగంది కూడా, కోరుకుంది కాదు, కోరుకోంది కూడా, దేవుడు నీ కోసం విష్ చేసింది కూడా నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు.
దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన చేసి ఈ విధంగా ఉన్న వాళ్ళ జీవితాన్ని గురించి చెప్తున్నా. నీకు దేవుడు సెట్ చేసినటువంటి జీవితంలో ఏ నెలలో, ఏ సీజన్లో, ఏ సంవత్సరంలో, ఏ పీరియడ్లో ఏది ఎప్పుడు రావాలో భౌతికంగా, ఫిజికల్గా, స్పిరిచువల్గా ప్రతి ఒక్క ఏరియాలో వచ్చి యాడ్ అయిపోతూ ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి డబల్ చెక్ యువర్ ప్రేయర్స్, డబల్ చెక్ యువర్ ప్రయారిటీస్, డబల్ చెక్ యువర్ ఇంటెన్షన్స్. దేవుడు నీ గంట సేపు ప్రార్థనని ఆయన చూడ్డు, నీ మనసును చూస్తాడు. ఏ ఇంటెన్షన్తో, ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో ఆ ప్రార్థన జరుగుతుందో చూస్తాడు. ఏ ఆలోచనతో, ఆ ఆలోచనకి చూసి జవాబిస్తాడు, కానీ నీ సౌండ్ కాదు. నువ్వు ఉపవాసం చేసావా, రొమ్ము కొట్టుకుని ఉన్నావా, గుండు కొట్టుకున్నావా, గుండు కొట్టించుకున్నావా కాదు ఆయన చూసేది. హీ సీస్ యువర్ ఇంటెన్షన్. హీ గివ్స్ రిగార్డ్ టు యువర్ ఇంటెన్షన్. కాబట్టి ఫైన్ ట్యూన్ యువర్ ప్రేయర్స్, ఎడిట్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనని ఒక్కసారి సరిచూసుకోండి, దాన్ని ఒక్కసారి క్రమబద్ధీకరించుకోండి. మీ ప్రార్థనలు మొర్ర మాత్రమే కాదు, నిజంగా మొర్ర పెట్టేదిగా మీ ప్రార్థనలు ఉండాలి.